అనకాపల్లి జిల్లా పరవాడలో సిఐటియు నాయకులు ధర్నా చేపట్టారు. జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. జిల్లాలో ఉన్న దాదాపు 205 ఫార్మా పరిశ్రమల్లో కనీస ప్రమాణాలను యాజమాన్యం గాలి కుదిలేసిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. భద్రతా ప్రమాణాలు పాటించాలి. అన్ని ఫార్మా పరిశ్రమలో భద్రతా ప్రమాణాలు పాటించాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఈ ఫార్మా పరిశ్రమల్లో ఇప్పుడు 54వ జాతీయ భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 205 ఫార్మా పరిశ్రమల్లోనే ఆడిట్ నిర్వహించండి, భద్రతా ఆడిట్ నిర్వహించండి. కార్మికుల యొక్క భద్రత, రక్షణ, సంక్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వండి. ఆ రకంగా చర్యలు చేపట్టకపోవడం వల్ల భద్రతా ప్రమాణాలని, భద్రతని యాజమాన్యాలు గాలి కొదిలేయడం వల్ల వీటిని పర్యవేక్షించవలసినటువంటి ప్రభుత్వ అధికారి యంత్రాంగం ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం వలన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 25 మంది మృతి చెందారు, 58 మంది వరకు గాయాలకు గురి అయినటువంటి పరిస్థితి. ఇప్పుడే నిన్నే మంత్రి చెప్తా ఉన్నాడు, మాట్లాడుతూ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్